సో రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు తీసుకొని ఇల్లు నిర్మించే వారికి ప్రభుత్వం మరొక షాక్ అయితే ఇచ్చింది. లోపాలు సరిదిద్దే వరకు కూడా బిల్లులు అయితే ఇవ్వం. అవును, ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపాలు సరిదిద్దే వరకు బిల్లులు అయితే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి సో ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఆప్షన్ 3 ఇళ్లపై గుత్తేదారులకు స్పష్టం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. కాలనీలో ఆప్షన్ల 3 కింద గుత్తేదారులు చేపడుతున్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలపై దర్యాప్తు జరుగుతుందని, లోపాలుంటే వాటిని సరిదిద్దే వరకు కూడా చెల్లింపులు జరపవని కూడా స్పష్టం చేశారు. ఆప్షన్ 3 కింద పేదల ఇళ్ల నిర్మిస్తున్న గుత్తేదారులతో విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారన్నమాట. ఆప్షన్ 3 కింద నిర్మిస్తున్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతను జిల్లా అధికారులు తీసుకోవాలని చెప్పారు. కాలనీలో సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని, నిర్మాణ విషయంలో గుత్తేదారులు పురోగతి చూపించాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించని గుత్తేదారులు వెంటనే పనులు ప్రారంభించాలని, మొత్తంగా అక్టోబర్ నెలకు నాటికి 50,000 గృహాలు పూర్తి చేయాలని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో బిల్లు అయితే చెల్లించమని చెప్పారన్నమాట. అయితే సాధారణంగా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారికైతే బిల్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.